హాయ్ ఎవ్రీవన్. ఆకలేస్తుందా? ఏమీ తోచడం లేదా? ఇప్పుడు ఇంట్లో ఏం చేస్తామండి? ఒక్కసారి ఫ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళి డోర్ ఓపెన్ చేసి చూసి ఏముందో లేదో మనకి నచ్చింది ఉన్నా లేకపోయినా సరే ఒకసారి డోర్ ఓపెన్ చేసి ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి చూసి వచ్చేస్తాం. మీ ఇంట్లో కూడా ఇలాగే చేస్తున్నారా? మనం ఆర్గనైజేషన్ వీడియోస్లో నా ఫ్రిడ్జ్ని నేను ఎలా ఆర్గనైజ్ చేసుకున్నానో చూపిద్దాం అనుకుంటున్నానండి. రండి. ఫస్ట్ నా ఫ్రీజర్ నుంచి స్టార్ట్ చేద్దాం. పైనంతా ఫ్లోర్స్ పెట్టుకున్నానండి. దీని కింద ఒక షీట్ వేసాను. ఇది ఐకియాలో దొరుకుతుంది. ఆ షీట్ ఎందుకంటే ఇది గ్లాస్ అవడం వల్ల ఈ ర్యాక్ కూడా గ్లాస్ అవుతే రెండు స్టిక్ అయిపోతాయి. సో నేను అది అవాయిడ్ చేయడం కోసం ఇది వేసుకున్నాను. ఈ ఫ్లోర్స్ అన్నీ పురుగు పట్టకుండా ఉండడం కోసం దీన్ని ఇలా అరేంజ్ చేసుకున్నాను. ఇవి పచ్చి బఠానీలండి. నేను పచ్చి బఠానీలు వచ్చే సీజన్లో అవన్నిటిని సపరేట్ చేసి ఇలా ఫ్రీజర్లో ఫ్రీజ్ చేస్తాను. ఇవి కూడా పచ్చి చింతకాయలండి. కట్ చేసేసి దాంట్లో గింజ తీసేసి డీప్ ఫ్రీజ్లో పెడితే మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు కొబ్బరి పచ్చడి, చింతకాయ చేపలు అలాంటివి చేసుకోవచ్చు. అలాగే ముక్కలండి, ఒక్కొక్క సీజన్లో మనకు మునక్కాడ దొరకదు కదా, అలాంటప్పుడు వాడడం కోసం దీన్ని ఇలా ముక్కలు కోసి డీప్ ఫ్రీజ్లో పెడతాను. ఇది పచ్చి కొబ్బరి ముక్కలండి. రోజు మార్నింగ్ చట్నీకి లేట్ అయిపోయింది కాబట్టి ఒకసారి మొత్తం ముక్కలన్నీ కట్ చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను. మార్నింగ్ వాటర్లో వేయంగానే మెత్తగా అవుతాయి. మిక్సీ చేసేసుకోవడానికి వీలుగా ఉంటుంది. టైం సేవ్ అవుతుంది మనకి. సరికి నాది నాన్ వెజ్ ఐటమ్స్ ఉంటాయండి. ఈ బాస్కెట్లో నాన్ వెజ్ అన్నీ డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను. ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆ ప్యాకెట్స్ తీసుకుని ఏ నాన్ వెజ్ కావాలంటే ఆ నాన్ వెజ్ తీసుకుని ఆ రోజు యూజ్ చేసుకోవడానికి. ఇది వచ్చి అంతా వెజ్కి సంబంధించిందండి. కుంకుమ పువ్వు, ఎండు ద్రాక్ష, నెక్స్ట్ ఇవి సీజనింగ్స్ అవన్నీ ఇందులో పెట్టుకుంటాను. కావాల్సినప్పుడు మొత్తం ఇదంతా తీసి యూజ్ చేసుకుంటాను. ఇందులో వచ్చేసరికి పాల మీద మేగడ మొత్తం జమ చేసి ఒకేసారి 1 మంత్ అయిన తర్వాత దాన్ని కింద చేస్తాను. ఇది నా ఐస్ క్రీమ్ మిషన్ బౌల్ అండి. దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టి ఉంచాలి. ఐస్ క్రీమ్ చేసినప్పుడు యూజ్ చేస్తాను. సో దీన్ని ఎప్పుడు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టి ఉంచుతాను. ఇది నా డీప్ ఫ్రిడ్జ్. నా ఫ్రిడ్జ్ ఆర్గనైజేషన్ మీకు నచ్చింది అనుకుంటున్నానండి. మీకు తెలిసిన టిప్స్ కొన్ని నాకు కమెంట్స్లో షేర్ చేయండి. మరికొన్ని ఆర్గనైజింగ్ వీడియోస్ తోటి మళ్ళీ కలుద్దాం. బాయ్.